ధన్యవాదాలు అధ్యక్ష. బొబ్బిలి గ్రోత్ సెంటర్ అనేది ఏపీఐసి గ్రోత్ సెంటర్ అనేది 1995లో మన ఆరాధ్యమైనటువంటి నందమూరి తారక రామ గారు స్థాపించినటువంటి గ్రోత్ సెంటర్ అధ్యక్ష. సుమారు 5 గ్రామాల ప్రజలు నేమ్లీ మెట్టవలస, ఎం బూర్జి వలస, ఎం పనుకు వలస, గొర్రెల సీతారాంపురం, నారాయణప్ప వలస, కాశీంద్ర వలస రైతులు ఎంతో మంచి ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో వాళ్ళ పిల్లలకి ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది, ఉద్యోగాలు దొరుకుతాయనే సదుద్దేశంతో గ్రోత్ సెంటర్కి భూములు కారు చౌకగా వాళ్ళకు మంచి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఎక్కువ అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా 1-2 ఎకరాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు అధ్యక్ష. కానీ మీకు తమరికి ఒకటి చెప్పాలి అధ్యక్ష, ప్రభుత్వ లక్ష్యానికి, ప్రభుత్వ సదుద్దేశానికి తూట్లు పడడానికి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్స్ గ్రోత్ సెంటర్లోనే ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే కన్వర్ట్ అయినటువంటి ల్యాండ్ని ఎవరైతే కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఉపయోగించుకున్నారో, బ్యాంకులో తనఖా పెట్టి మార్టిగేజ్ చేసి ఇతర వ్యాపారాలకి లోన్లు తెచ్చుకోవడానికి ఉపయోగించుకున్నారు తప్ప అక్కడ స్థానికంగా ప్రజలకి ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అది పర్పస్ సర్వ్ అవ్వలేదు అధ్యక్ష. ఇంకొక దురదృష్టకరమైన విషయం, కిందటి గవర్నమెంట్లో 2023లో ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రీకి 30 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఉన్నటువంటి రేటు ఎకరాకి 95 లక్షలు అయితే స్పెషల్ జీవో రిలీజ్ చేసి కారు చౌకగా ఎకరా 10 లక్షలకే కేటాయించడం జరిగింది అధ్యక్ష. అది కాక వేగావతి నది మీద నదీ పరివాహక ప్రాంతంలో నీరు అసలే తగ్గిపోయింది. బొబ్బిలి తాలూకు తాగునీటి అవసరాలు దాని మీద ఆధారపడి ఉంది. అడ్డగోలుగా అధికార పార్టీ నాయకులు బంధువులు ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారో అడ్డగోలుగా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇలాంటివి మరి ఎన్నో అధ్యక్ష. మెజారిటీ అక్కడ ఫెర్రాయిలైజ్ ఫ్యాక్టరీస్ అధ్యక్ష. ఫెర్రాయిలైజ్కి వచ్చినటువంటి ఫైనల్ ప్రొడ్యూస్ని స్టీల్ ప్లాంట్కి కానీ లేకపోతే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అధ్యక్ష. ఫెర్రాయిలైజ్ తాలూకా వచ్చినటువంటి ఫైనల్ ప్రోడక్ట్ని మనం ఒక మినీ స్టీల్ ప్లాంట్ కానీ ఇది కానీ సబ్సిడరీ మనం బొబ్బిల్లో గ్రోత్ సెంటర్లో పెట్టగలిగితేనే ఆ గ్రోత్ సెంటర్ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి చాలామంది నిజాయితీగా కూడా ఇండస్ట్రీస్ నడుపుతున్నారు అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది, ఇప్పుడు మినీ స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే ఫెర్రాయిలైజ్ సంబంధించిన సబ్సిడరీ మినీ స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ అవైలబిలిటీ సరిపోదు అధ్యక్ష. వేగావతి నది అనేది పెద్దగడ్డ ప్రాజెక్ట్ వచ్చాక వేగావతి నదిలోని త్రాగునీరు అవసరాలకి, సాగునీరు అవసరాలకి సరిపోవట్లేదు అధ్యక్ష. మనం వాటర్ సప్లై ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా పవర్ సబ్సిడీస్ ఇంతకుముందు మన గవర్నమెంట్ 2014-19 పవర్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పవర్ సబ్సిడీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇండస్ట్రీస్ని ప్రోత్సహించడానికి. ముఖ్యంగా ఎవరికైనా ఏ ఇండస్ట్రీస్కి ఏమైనా ఇబ్బంది వస్తే శ్రీకాకుళమో, విజయనగరమో, విశాఖపట్నం వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారిని, తమ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే పర్మనెంట్ స్టాఫ్ని అక్కడ ఎంప్లాయ్ చేయకపోతే ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కూడా తరలిపోయే ప్రమాదం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఒక మంచి సదుద్దేశంతో వందలాది మంది రైతులు ఆ గ్రోత్ సెంటర్కి భూమి దారాదత్తం చేశారు అధ్యక్ష, చాలా తక్కువ ఖర్చుకి. కానీ ఉద్యోగాల విషయం వచ్చేసరికి స్కిల్ ఉన్న, క్వాలిఫికేషన్ ఉన్న ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి తీసుకొచ్చి మరి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అధ్యక్ష. దానివల్ల స్థానికులకి చాలా ఈ 5 గ్రామాల ప్రజలే కాదు, బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. దయచేసి తమ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరేది ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గ్రోత్ సెంటర్లో మనం ఎస్టాబ్లిష్ చేస్తే ఆ గ్రోత్ సెంటర్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ మనం స్థానికులకు కానీ మన జిల్లా ప్రజలకు అప్పచెప్పగలిగితే స్థానికులకు కూడా ఉద్యోగం పెట్టే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఒకే లాస్ట్ పాయింట్ అధ్యక్ష, ఏపీఐసిలోని ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే పబ్లిక్ హియరింగ్ అనేది అవసరం అధ్యక్ష. అదే ఒక ఎస్ఈజెడ్లోని పబ్లిక్ హియరింగ్కి అవసరం లేదు. పబ్లిక్ హియరింగ్ పెట్టడం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ లక్ష్యం నెరవేరలేదు. ఏ సదుద్దేశంతో భూమి ఇచ్చారో ఆ లక్ష్యం నెరవేరట్లేదు. కాబట్టి పబ్లిక్ హియరింగ్స్లో స్థానికులు రెసిస్ట్ చేసే పరిస్థితి అధ్యక్ష. కాబట్టి ఈ నిబంధనలు కొంత సరళీకృతం చేసి కొంత
ఈజీ మినిమైజ్ చేస్తే SEZకి ఇచ్చినటువంటి అవకాశాలు APIICకి కూడా ఇస్తే చాలా బాగుంటుందన్న ఉద్దేశం అధ్యక్ష. కొంచెం పొల్యూషన్ వల్ల కూడా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పొల్యూషన్ కంట్రోల్కి ప్రభుత్వం అనేకమైనటువంటి రాయితీలు ఇచ్చినప్పటికీ పొల్యూషన్ కంట్రోల్లో కొంత ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కొంచెం విఫలమయ్యి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బొబ్బిలి వరకు కూడా వ్యాపిస్తుంది, బొబ్బిలి పట్టణం వరకు కూడా వ్యాపిస్తుంది. కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. నేను తమ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. మంత్రి గారు వచ్చి ఒకసారి బొబ్బులు వచ్చి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి అందరినీ కొంచెం కీయిస్తే తప్ప ఇవన్నీ జరిగే పనులు కావు అధ్యక్ష. రైతులు ఒక మంచి ఉద్దేశంతో, పెద్దల మహానుభావులు నందమూరి తారక రామారావు ఒక మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ వ్యవస్థ తప్పకుండా సఫలీకృతం చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తమ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఎమ్మెల్యే గారు సార్ మంచి కార్యక్రమం పెట్టి మంత్రి గారిని తీసుకెళ్ళండి సార్. సరే ఆహ్వానించాను సార్ ఆల్రెడీ. ఒకసారి తప్పకుండా సార్. కృషి గారు. అధ్యక్ష, ముందుగా అక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఉంది అధ్యక్ష. మనకి లాస్ట్ గవర్నమెంట్లో తుంగలో తొక్కేశారనమాట. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సార్ మంచి ఉద్దేశంతో చంద్రబాబు గారు అప్పుడు 14 నుంచి 19లో పెట్టినారు. అది దాదాపు 70 ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, ప్రొఫెషనల్స్తో రన్ చేసే ఆర్గనైజేషన్ అది. సో త్రూ అవుట్ స్టేట్ డెవలప్ ఆల్ డిస్ట్రిక్ట్స్ అన్ని ప్లేసెస్లో కూడా ఏవేవి ఎక్కడ ఫెసిలిటేట్ చేసే దానికోసం అని చెప్పి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రివైవ్ చేయడం జరిగింది. సో లీడ్స్ ఏమన్నా వచ్చినా మనకి ఎక్కడెక్కడ పార్క్స్ ఉన్నాయో రాష్ట్రంలో ఆ పార్క్స్ అన్ని చెప్పడము, ఏ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి వి ట్రై టు ప్రమోట్ అధ్యక్ష, అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తరఫున. సో ఎమ్మెల్యే గారు చెప్పినట్లు, సభ్యులు చెప్పినట్లు, ఒకటి గ్రోత్ సెంటర్కి విజిట్ చేయాలన్నారు. పర్సనల్గా ఖచ్చితంగా విజిట్ చేస్తాము. అది లేకపోయినా రివ్యూ చేసి ఒకసారి ఆయన చెప్పిండే ఇవన్నీ కన్సర్న్స్ ఒకసారి రివ్యూ చేసి, నేను రాకపోయినా ఇమీడియట్గా రివ్యూ అయితే చేసి దాన్ని ఏం కరెక్ట్ చేయాలో ఇమీడియట్గా కరెక్ట్ చేస్తానైతే అధ్యక్ష మీకు కన్ఫర్మ్ చేస్తున్నా. అదే కాకుండా కొన్ని పాయింట్స్ చెప్పారు. వాటర్ ఫెసిలిటీ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ఉండే ఇండస్ట్రీస్కే చాలా ప్రాబ్లం ఉందని. అది ఎక్స్ప్లోర్ చేస్తాం. వేరే దగ్గర నుంచి ఒకవేళ వాటర్ లైన్ వేసి ఏదైనా ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది, మనకి ఏమైనా లీడ్స్ జనరేట్ అయ్యి వచ్చేదానికి ఉంది. సభ్యులకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించినారు ఇట్లా పెద్ద ప్లాంట్ వచ్చేదానికి ఉంది, వాటర్ లైన్ కానీ ఫెసిలిటీ చేస్తామంటే వాటర్ లైన్ APIIC నుంచి ఏర్పాటు చేసే దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు, అది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అలాగే పవర్ సబ్సిడీ గురించి కొంత చెప్పారు. సభ్యులకి నేను చెప్పేది ఏమంటే, మనము చాలా పాలసీస్ తెచ్చినాం అధ్యక్ష. నేను కూడా గ్రూప్లో ఉన్నాం, ఒకసారి షేర్ చేస్తాం మన దగ్గర ఉండే పాలసీస్ అని. ఈ పవర్ సబ్సిడీస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా కవర్ అయినాయి అధ్యక్ష. ఓవర్ 1000 crore అయితే ఈవెన్ డైరెక్ట్గా నెగోషియేషన్ చేసి ఆ పర్టికులర్ ఎంటర్ప్రెన్యూర్తో నెగోషియేట్ చేసి పవర్ సబ్సిడీస్ కానీ క్యాపిటల్ సబ్సిడీస్ కానీ ఇట్లాంటివి ఎన్నో వేరియస్ థింగ్స్ ఉన్నాయి, వాళ్ళతో నెగోషియేట్ చేసి కూడా ఫైనలైజ్ చేసే రకంగా ఉంది. ఇది కాకుండా స్టాండర్డ్గా అంటే సే 30 crores 50 crores 100 crores అంటే పాలసీ ఏమేమి అప్లికబుల్ ఉండేదో దాదాపు 30% నుంచి 60% వరకు వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ పాలసీస్ ప్రకారము ఈ పవర్ సబ్సిడీ కూడా కవర్ కావడం జరిగింది. అలాగే మినీ స్టీల్ ప్లాంట్ గురించి ఆయన చెప్పారు. అది ఏమైనా డీటెయిల్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించిండేది ఇచ్చినారు అంటే సభ్యులతో మాట్లాడి వాళ్ళతో డిస్కస్ చేసి అది కూడా ఎక్స్ప్లోర్ చేసేదానికి గ్యారంటీ ప్రయత్నిస్తాం అధ్యక్ష. అలాగే కొంతమందిది స్పెసిఫిక్గా చెప్పారు, 30 acres ల్యాండ్ 10 లక్షలకే ఇచ్చారు గ్రోత్ సెంటర్లోని. అది డీటెయిల్స్ ఇస్తే నాకు తెలిసి ఒకటైతే క్యాన్సిల్ చేయడం జరిగింది, ప్రీవియస్ గవర్నమెంట్లో ఇచ్చిండేది. అది ఇది ఒకటే అనేది ఆయన క్లారిటీగా ఇచ్చి డీటెయిల్స్ ఇస్తే అది కూడా యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష, అదేమన్నా ఉంటే. ఇదే కాకుండా స్టేట్ వైడ్ కూడా ఇప్పుడు దీంట్లో కూడా బొబ్బిలి గ్రోత్ సెంటర్లో దాదాపు 43 అలాట్మెంట్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే దే హ్యావ్ నాట్ పర్ఫార్మ్డ్ అనో DPR ప్రకారం ఎగ్జిక్యూట్ చేయండి ఏమన్నా ఉంటే కూడా ఆల్రెడీ చేశాము. స్టేట్ వైడ్ కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతోంది. దాదాపు thousands of notices have been sent for cancellation అనమాట. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గురించి కూడా చెప్పారు. లోకేష్ గారు ఆల్రెడీ ప్లాన్ అయితే చేశారు, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో స్కిల్ డెవలప్మెంట్ చేయాలా, అక్కడ వచ్చే ఇండస్ట్రీస్ ఏ ఉన్నాయో దానికి అనుకూలంగా
స్కిల్స్ డెవలప్ చేసేకి, లేకపోతే ఐటీఐ కాలేజెస్తో కూడా లింక్ చేసి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కూడా ప్లానింగ్ ఉంది. ఇంజనీరింగ్ కాలేజెస్తో ఏమన్నా ఉంటే అవి కూడా లింక్ చేసి ప్లాన్ చేసే దాంట్లో ఉంది. అది ఆల్రెడీ ప్లాన్ ఉంది అధ్యక్ష. స్పెసిఫిక్గా ఇక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏమన్నా ఉంటే అక్కడ ఉండే ఇండస్ట్రీస్తో మాట్లాడి అది కూడా ఎట్లయినా మన కామన్ ఫెసిలిటీస్ ఉంది, అది కూడా ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాము అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఆన్సర్ ఇచ్చారు కదా, అది ముందే మాట్లాడాలి మీరు. గారికి తమ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రత్యేకించి పెద్ద ఇండస్ట్రీస్ రావడానికి అధ్యక్ష ఇవాళ ఎకరా ధర 95 లక్షలు ఉంది అధ్యక్ష. 95 లక్షలు ఉండడం వల్ల కొంత ఇబ్బంది పడుతున్నారు. అలాగా అడ్డగోలుగా మనం ఎకరా 10 లక్షలకు ఇవ్వక్కర్లేదు, కానీ ఆ రేట్ మనం కన్సిడర్ చేయకపోతే పెద్ద ఇండస్ట్రీస్ రావడానికి చాలా చాలా ఇబ్బంది ఉంది అధ్యక్ష. మినీ స్టీల్ ప్లాంట్ అంటే మన ఫెర్రాలైజ్ మీద ఆధారపడినటువంటి మినీ స్టీల్ ప్లాంట్ స్థాపించడానికి కూడా వాటర్ అక్కడ సరిపోదు అధ్యక్ష. ఏదైతే ఎగ్జిస్టింగ్ వాటర్ ఉందో డెడికేటెడ్ వేగావతి నది మీద నుంచి జరగదు అధ్యక్ష. మంత్రిగా ఉన్నప్పుడు ఒక మినీ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి చాలా పెద్ద ఇండస్ట్రీ వచ్చినప్పటికీ నీటి లభ్యత లేకపోవడం వల్ల వారు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. కాబట్టి పర్మనెంట్ లైన్ మన వేగావతి నుంచో లేకపోతే తోటపల్లి నుంచో మనం ఏపీఐఐసికి పర్మనెంట్ డెడికేటెడ్ లైన్ వేస్తే తప్పకుండా పెద్ద ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంటుంది. తమకి తెలియజేశారు. ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది మీరు ఒకసారి మినిస్టర్ గారిని కలిసి గవర్నమెంట్ రాయితీలు ఏంటి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు సార్ డిస్కస్ చేయండి. డైరెక్ట్ కలిసి తప్పు ఇక్కడే ఆప్షన్ కలండి ఒకసారి. ఇది మోర్ సార్ ఒకటే ఆన్సర్ అధ్యక్ష. ఇప్పుడు పెద్ద ఇండస్ట్రీస్కి ఇది 90 లక్షలు అనేది ఒక క్యాలిక్యులేషన్ పెట్టింటాం అధ్యక్ష. ఒకవేళ పెద్ద ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే మీరు చూస్తుంటే మనము టీసీఎస్ అట్లాంటి కంపెనీస్కి 1 రూపీకి కూడా ఇచ్చినాం. అది కోట్లది అయినా కానీ, బట్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది, వెల్త్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, జిఎస్టీ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది స్టేట్ కానీ. అట్లాంటి పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా ఉందే అధ్యక్ష, ఇది మనం పెట్టుకొని ఇదే ఫైనల్ అనుకునే పని లేదు అధ్యక్ష. మనతో మాట్లాడి ఏదైనా డిస్కస్ చేస్తే వీ కెన్ ఆల్వేస్ సాల్వ్ ఇట్. వారు వస్తే ఓకే, థ్యాంక్ యూ అధ్యక్ష.